క్యాన్సర్లో చాలా రకాలుంటాయి. లుకేమియా, లింఫోమా, అపెండిక్స్, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇలా రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ ఆడవాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ మాదిరిగానే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ప్రతి 8 మంది పురుషులలో ఒకరికి ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ క్యాన్సర్ 75 సంవత్సరాలు పైబడిన పురుషులకు ఎక్కువగా వస్తుంది. తాత, తండ్రి, సోదరుడు, ఇలా మీ రక్త సంబంధీకుల్లో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే మీకు కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. ప్రతి సంవత్సరం 52,300 మంది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. పురుషుల మూత్రాశయానికి దిగువన వాల్నట్ పరిణామంలో ఉండే గ్రంథిని ప్రోస్టేట్ అంటారు. అసాధారణ అనియంత్రిత కణాల పెరుగుదల కారణంగా క్యాన్సర్ వస్తుంది. కొందరికి దీని లక్షణాలు తెలియకపోవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందే గుర్తిస్తే దానిని చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ప్రోస్టేట్ క్యాన్సర్లను శస్త్రచికిత్స, రేడియోథెరపీ ద్వారా నయం చేసుకోవచ్చు. హార్మోన్ థెరపీ క్యాన్సర్ పెరుగుదలను క్రమంగా తగ్గిస్తుంది. తరచూ మూత్ర విసర్జన చేయవలసి రావడం, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందిగా అనిపించడం, మూత్రం లేదా వీర్యంలో రక్తస్రావం కావడం ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు మీకు కూడా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.